వెల్కమ్ బ్యాక్. ఎక్కడ ఆపాను? మా ఫ్రెండ్ని దింపేసి నేను అరౌండ్ 7 ఆ టైంకి రూమ్కి వచ్చాను అండ్ మై ఫోన్ ఛార్జ్ వాజ్ లిటరల్లీ లేకుండే. మళ్ళీ వచ్చి ఛార్జింగ్ పెట్టి మా అమ్మతో ఫోన్ మాట్లాడి అన్నీ చేసేసరికి మళ్ళీ నా ఒక ఫ్రెండ్ కాల్ చేసి కిష్కింధపురి మూవీ టికెట్స్ ఉన్నాయి చలో అన్నాడు. మళ్ళీ చూడండి, అమీర్పేట నుంచి కొండాపూర్ నుంచి గచ్చిబౌలి నుంచి బంజారా హిల్స్ జీవికే మాల్. సో మళ్ళీ 8:30కి కిష్కింధపురి మూవీ అంటే మళ్ళీ సినిమాకి వెళ్ళి సినిమా అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చి 11:20 అయింది అనుకుంటా. నేను రూమ్కి వచ్చి మార్నింగ్ 7కి లేచి 9:20 కల్లా బయట ఉన్న మళ్ళీ నేను రూమ్కి రావడానికి లిటరల్ లైక్ 11:20. అప్పుడు వచ్చి ఫ్రెష్ అయ్యి పడుకున్నాను. అప్పుడే చేద్దాం అనుకున్నాను వీడియో ఈ స్టఫ్ అంతా. బట్ ఈ మధ్యలో నేను ట్యాబ్లెట్లు కొనుక్కొని బిర్యానీ తింటూనే స్టమక్ పెయిన్కి ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. సో ఎంత ఎలా ఉన్నా బిర్యానీ మాత్రం ఏది ఆపలేదు. అంటే అలా కాదు, చాలా రోజులు అయింది. ముందు నుంచి తిందాం అన్న పాయింట్లో ఉన్నాను కదా. సడన్గా నాకు వామిటింగ్స్ వచ్చేసరికి మా ఫ్రెండ్స్ ఎక్కడ తినొద్దు అంటారని నేను చాలా భయపడ్డాను. మా అమ్మకు ఫోన్ చేసిన సరే తినొద్దు అంటారని చెప్పి నేను తిన్న తర్వాత మా అమ్మకు ఫోన్ చేశాను, మమ్మీ వామిటింగ్స్ అయింది మమ్మీ నాకు అని చెప్పి. సో ఏది ఆపదు బిర్యానీ దగ్గర. సో ఐ హ్యాడ్ బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ప్రైస్ కూడా ఓకే, 600 అయినట్టుంది మేము ముగ్గురం తింటే. బట్ గుడ్, మీరు ట్రై చేయండి. కొండాపూర్లో బ్రాంచ్ ఉంది, అమీర్పేటలో బ్రాంచ్ ఉందంట. ఏమీ సిట్టింగ్ కెఫే స్టైల్స్ అంబియన్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. కొన్నిసార్లు అట్లాంటి ప్లేసెస్లో నాకు మంచి ఫుడ్ దొరుకుతుంది అనమాట. సో ఐ రియల్లీ హ్యాడ్ ఏ గుడ్ బిర్యానీ. సారీ, ఇట్స్ పలావ్ నాట్ బిర్యానీ. మా ఊర్లో బిర్యానీ, ఐ మీన్ మా ఇంట్లో బిర్యానీ అన్న పలావ్ అట్లా ఏమి ఉండదు, జస్ట్ వీ కాల్ ఇట్ అస్ బిర్యానీ. ఇక్కడ మాత్రం పలావ్ సపరేట్, బిర్యానీ సపరేట్, ఏవో వేరు. బట్ ఓకే, ఇట్స్ పలావ్. ఇదంతా అయిపోయింది, బాడీలో ఓపిక అయిపోయింది. ఇప్పుడేమో పైగా మేము ఫుల్ బండి మీద తిరిగాము, ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది. అసలు పొద్దున్న లేచినట్టు నాకు నీరసం కూడా వచ్చింది. దట్ వాస్ హౌ మై లాస్ట్ డే. బట్ మిరాయి మూవీ మాత్రం లిటరలీ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. కిష్కింధపురి అంత అనిపించలేదు కానీ, బట్ మిరాయి మూవీ మాత్రం సీరియస్లీ నా కొన్ని షార్ట్స్ లైక్ ఓ మై గాడ్. నేను మూవీలో ప్రభాస్ వదిలే, ఐ డోంట్ వాంట్ రివీల్, చాలామందికి తెలిసే ఉంటుంది కదా ప్రభాస్ది వాయిస్ ఉంది. మేము ప్రభాస్ ఒక షార్ట్లో నేను ప్రభాస్ వస్తాడేమో అని చూసేటప్పటికి లిటరలీ లైక్ అని అనిపించింది. మీరు కూడా మూవీ చూసింటే మాత్రం చూడండి. ట్రైన్ బ్రిడ్జ్ది ఒక షార్ట్ ఉంటుంది, ఆ షార్ట్లో మాత్రం లిటరలీ వాజ్ లైక్ అనుకుని చూసాను. నాకు అంత బాగా నచ్చింది. కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. చాలామంది ల్యాగ్ ఉందని అన్నారు. మా ఫ్రెండ్ కూడా కొంచెం ల్యాగ్ ఉంది కదా అంది, బట్ నాకేం అనిపించలేదు, చాలా బాగుంది. చూడండి ఖచ్చితంగా.